నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఈ ఆర్ఎస్ ప్రవీణ్ అనేటోడు, నేను ఫస్ట్లో చెప్పిన, గతంలో కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, వానంత దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఈ భూమి మీద లేడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడు చూపెట్టే బొమ్మ వేరుంది, అసలు బొమ్మ వేరుంది. వాడి ఈ బీజేపీ వాళ్ళు, ఆర్యబాపన్ వాళ్ళే అంత ఫేక్ నా కొడుకులు రా అంటే వానికి మించిపోయిండు వీడు ఆర్ఎస్ ప్రవీణ్ గాడు. అర్థమైందా? వాడు చదివిన చదువు ఐపీఎస్, వాడు గురుకులాలలో ఐపీఎస్ చదివిండు. ఓకే, గత ప్రభుత్వాలు నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపించారు గురుకులాలు 1984 నందమూరి అగ్రకులమైనటువంటి నందమూరి తారక రామారావు గారు స్థాపించారు గురుకులాలు. ఓకే, ఎస్ఆర్ శంకరన్ అనే బాపనాయన దాన్ని రూపకల్పన చేసిండు. సో అంటే ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు వీళ్ళకి ఇంట్లో సరైన చదువుకునే వాతావరణం లేదు కాబట్టి వీళ్ళకు ఒక గురుకులాల్లో రెసిడెన్షియల్ పెడితే మంచిగా చదువుకుంటారని. సో అట్లాంటి స్కూళ్ళల్లో చదువుకొని, గురుకులాల్లో చదువుకొని వీడు రాక ఆర్ఎస్ ప్రవీణ్ గురుకులాలకు అధిపతి కాకముందు గురుకులాలు బాగలేవంటాడు. ఆర్ఎస్ ప్రవీణ్ వాళ్ళు దిగిపోయినాక గురుకులాలు బాగలేవంటాడు. మళ్ళీ వీడు గురుకులాలకు చేసింది ఎంతో చెప్పమంటే ఎవరు చెప్పరు. అది చేసిండు, ఇది చేసిండు అంటారు. ఎవడంటాడు ఈ మాట? వాడు ఒక సంస్థ పెట్టుకున్నాడు, పూర్వ విద్యార్థుల సంఘం. అంటే ఆ గురుకులాల చదువుకొని వెళ్ళిపోయిన స్టూడెంట్స్ని తోటి కలిపి ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాడు. దాని పేరు స్వేరోస్ అనే పేరు పెట్టాడు. ఆ పిల్లలు ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నాను నేను. ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్న తర్వాత ఒకసారి నాకు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ చదువు అయిపోయినాక ఏం చెప్తారు, చిన్నప్పుడు స్కూళ్ళల్లో కూడా రాష్ట్రాలు, విద్యకై రమ్ము, విశ్వసేవకై పొమ్ము. కాబట్టి ఒకసారి చదువుకొని వెళ్ళిపోయినాక మళ్ళీ యూనివర్సిటీలో నాకేం పని? ఒకవేళ నా పాత దోస్తులు నేను కలవాలంటే బయట హోటల్ను, బయట ఎక్కడైనా కలుస్తారు అలుమ్నై కింద. మళ్ళీ యూనివర్సిటీ డే టు డే కార్యకలాపాలు ఎందుకు వెళ్ళి పెడతాం? అంటే నిజంగా గురుకులాల్లో చదువుకున్న పిల్లలు విదేశాలకు లేకపోతే మంచి ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు. ఇక చక్క చదవక యూనివర్సిటీ ఆ గురుకులాలలో అవార తిరిగే బ్యాచ్ని కలిపి వీళ్ళందరినీ స్వేరోస్ అని పెట్టిండు. ఆ గురుకులాల్లో పనిచేసే టీచర్లు నాకు చెప్పారు, ఈ స్వేరో గుండాలు, ఆర్ఎస్ ప్రవీణ్ గుండాలు అండ చూసుకొని పిల్లలు మేము చెప్తుంటలేరు, పిల్లలకు కనీసం ఒక లెటర్ కూడా రాయరాదు. వీడు హైలీ టాలెంట్ ఉన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఒక స్పెషల్ గ్రూప్ కింద వాళ్ళ ఆల్రెడీ టాలెంటెడ్ కిడ్స్ ఉంటే ఆ 10 మంది 20 మందిని తీసుకొని వాళ్ళని వాళ్ళ ర్యాంకులు కానీ వాళ్ళని గుట్టలెక్కించి కానీ దాన్ని ప్రచారంగా వాడుకుంటాడు తప్ప ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు చేసింది ఏం లేదు. పిల్లలకు కనీసం లెటర్ కూడా రాయరాదు చాలా మంది పిల్లలకి గురుకులాలలో అని చెప్పారు. ఇప్పుడు కాదు, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు గురుకులాలకు అధిపతిగా ఉన్నప్పుడే. రెండోది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటోడు వాడు ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారి కాదు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీసెస్. పోలీసోడాడు. పోలీసోనికి ఈ అడ్మినిస్ట్రేషన్ తోటి ఏం పని? ఇప్పటివరకు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటోడు తప్ప మిగతా అందరూ ఏది అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్ సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు రొనాల్డ్ రాస్ అని ఉన్నాడు ఐఏఎస్ అధికారి. అంటే వీడి బతికే ఫేక్ ఉన్నది. అర్థమైందా? ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గాడు ఇది రెగ్యులర్ గా అది ఎక్కడది ఏంటది ఉన్నాయి కదా మన మాల్దీవ్స్ అక్కడికి పోయి ఆర్ఎస్ఎస్ అధిపతి ఆర్యబ్రాహ్మణుడు అయినటువంటి మోహన్ భగవత్ని కలిసేసి వస్తాడు. వాడి ఇచ్చిన గైడెన్స్ లో వీడు ఫాలో అవుతాడు. బీఎస్పీ ఎక్కడ పాడైంది, ఎక్కడ చేస్తుంది? బీజేపీ ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇచ్చి బీజేపీ సహకరిస్తుంది తప్ప బీఎస్పీ ప్రజా సమస్యల మీద ఎప్పుడు కొట్లాడింది నాకు చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే దుర్మార్గుడు ఒక్క దళిత సమస్య మీద ఎప్పుడు కొట్లాడినో నాకు చెప్పుర్రి. కులం పేరు చెప్పుకొని వాడు ఎదగాలని ప్రయత్నం చేస్తుడు తప్ప ఇప్పుడు చూడు మందకృష్ణ మాదిగా ఎవడరాని వందల వేల సంవత్సరాలు అన్నిటికీ దూరం పెట్టింది వాడు. అదే బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆర్యబాపనోడు కదా. వానికి మళ్ళా ఓటేమని ఎట్లా చెప్తావురా మందకృష్ణ మాదిగా? వీళ్ళందరూ ఏం లేదు, చిల్లర కమ్ముడు పోయి జాతికి ద్రోహం చేస్తారు. వాడు కేసీఆర్ ఇచ్చే పైసలు, ఆ మోడీ గారు ఇచ్చే పైసలు, ఇట్లా ఆ యొక్క ఎవరు మెజారిటీ దళితులు వీళ్ళని నమ్మతలేరు. ఒకప్పుడు ఏది మందకృష్ణ మాదిగా ఒక మీటింగ్ పెడితే ఇట్లా వేల మంది వచ్చేటోళ్ళు, లక్షల మంది వచ్చేటోళ్ళు.
ఆర్ కృష్ణయ్య పెడితే లక్షల మంది వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎందుకు వస్తలేరు చెప్పండి? ఎందుకంటే వాళ్ళు గ్రహించిండ్రు. వాడు ఎదుగుతున్నాడు, వాడి యొక్క కులం పేరు చెప్పి ఆ ఓట్లు అమ్ముకుంటుండు, ఆ జాతికి ద్రోహం చేస్తుండు తప్ప ఆ యొక్క నిజంగా సమస్యల మీద కొట్లాడతలేడని గ్రహించారు. అర్థమైందా? ఆ క్రమంలో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గౌడ్ అంటే ఈ బీఎస్పీ అనేది ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఓట్లు ఎట్లుంటది, ప్రభుత్వంలో వాడు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే అట్లీస్ట్ అరౌండ్ 30% లేదా 30 కంటే ఎక్కువ శాతం ఓటింగ్ వస్తేనే వాడు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతాడు, ఏ పార్టీ అయినా సరే. ఓకే, సో అంటే 30-35% వచ్చిందంటే అది బలమైన పార్టీ అని అర్థం. ఓకే, సో అంటే నేను ఏం చెప్తున్నా, ఎన్నికలకి ప్రభుత్వానికి వర్సెస్ ప్రతిపక్షాలకు మధ్య పోటీ ఉంటుంది అంతే తప్ప ప్రతిపక్షానికి మధ్య పోటీ ఉండదు. అంటే నేను చెప్తున్నా, నచ్చితే అధికార పార్టీకి వేస్తారు, నచ్చకపోతే ఏదో ఒక ప్రతిపక్ష పార్టీకి వేస్తారు. అర్థమైందా? సో అయితే ఇప్పుడు మొన్నటిదాకా ఏముండే, బీఆర్ఎస్ ఉండే అధికారంలో, కాబట్టి ప్రధాన ప్రతిపక్షం ఏముండే, కాంగ్రెస్. సో కాబట్టి కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంకు తగ్గించాలి అంటే రెండే పార్టీలు ఉన్నాయి అనుకో, కేసీఆర్ నచ్చినోడు కాంగ్రెస్కి వేస్తాడు. 10 పార్టీలు అయితే 10 పార్టీలు ఉన్నాయి అనుకో, అప్పుడు బీఆర్ఎస్ నచ్చినోడు అప్పుడు ఎవడికి వేస్తాడు, రెండే పార్టీలు ఉంటే కాంగ్రెస్కి వేస్తాడు. 2 కంటే ఎక్కువ అయితే బీఎస్పీ, బీజేపీ ఇంకా ఎక్కువ అయితే కొన్ని ఓట్లు ఇది కాంగ్రెస్ కొడతాయి, కొన్ని ప్రధాన ప్రతిపక్షం, కొన్ని ఓట్లు బీఎస్పీకి కొడతాయి, కొన్ని ఓట్లు బీజేపీ కొడతాయి. అంటే వ్యతిరేక ఓటు చీల్చాలి. కాబట్టి ఏం చేసిండు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గాడు, కాంగ్రెస్ గెలవద్దు కాబట్టి బీఆర్ఎస్ గెలవాలి కాబట్టి బీఆర్ఎస్ దగ్గర పైసలు తీసుకొని వ్యతిరేక ఓటు చీల్చడానికి ఇది పోటీ చేశారు. ఇప్పుడు మొన్న ఎన్నికలప్పుడు ఎంత ధూమ్ధామ్ చేశారు కదా, ఈ విశారద అంటోడు, ఈడు మందకృష్ణ మాదిగ, తర్వాత ఈ బీఎస్పీ వాడు. మరి ఎన్నికలు అయిపోయినాకే చాలా మంది ఎందుకు నోరు మూసుకున్నారు? ఎందుకు కొట్లాడతలేదు ప్రజా సమస్యల మీద? నీకు నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఏం లేదు, ఈ గాడి కొడుకు షిల్లర్ తీసుకోవాలి, గాయ చేయాలి, వ్యతిరేక ఓటు చీల్చాలి. చీల్చే ప్రయత్నం చేసిండు కానీ వీళ్ళు నమ్మలేదు ప్రజలు, పెద్దగా ఓట్లు వేయలేదు బీఎస్పీకి. ఓకే, కానీ అయినా కానీ మనకు ఒక 2 చోట్ల మన కాంగ్రెస్ రాకుండా చేసిండు వాడు. ఏది, పటాన్చెరులో, సూర్యాపేటలో, ఈ 2 చోట్ల కాంగ్రెస్ నష్టం చేసిండు వ్యతిరేక ఓటు చీల్చి. ఓకే, లేకపోతే అది గెలిచే సీట్లు, సూర్యాపేట కాంగ్రెస్ కళ్ళు మూసుకుని గెలిచే సీటు, పటాన్చెరు గెలిచే సీటు. ఆ 2 చోట్ల బలమైన అభ్యర్థిని పెట్టి మన వ్యతిరేక ఓటు అంతా నీల ముది మధురాజుకు, ఇంకోడు అక్కడెక్కడ ఆయన పేరు వట్టె జానయ్యకు బయటటి 2 చోట్ల కాంగ్రెస్ రాకుండా చేసిండు. అర్థమైంది, వ్యతిరేక ఓటు గెలిచి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు సీట్లు మారిపోయినాయి. ఇప్పుడు అధికార పార్టీ ఏది, కాంగ్రెస్. అంటే మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పడతాయి. ప్రధాన ప్రతిపక్షం ఏది, బీఆర్ఎస్. రైట్. సో ఇప్పుడు ఈ ఆర్ఎస్ పైన మళ్ళా సపరేట్గా పోటీ చేసిండు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది కదా, అంటే కేసీఆర్కు పడే ఓటు శాతం తగ్గుతుంది కదా. కాబట్టి ఏం చేస్తుండు వీడు ఆర్ఎస్ ప్రవీణ్, ఇప్పుడు పొత్తు పెట్టుకుంటాడు కేసీఆర్ తోటి. అంటే వీడు ఆర్ఎస్ ప్రవీణ్ అంటాడు కేసీఆర్ వదిలిన బాణము, లేకపోతే బీజేపీ వదిలిన బాణం. బీజేపీ ఏం ఆలోచిస్తాడు, వాడు ఆయా రాష్ట్రాల్లో రాగలిగితే వస్తాడు. ఇక వాడు రాలేడు, అక్కడి ప్రజలు బీజేపీ సిద్ధాంతాన్ని నమ్ముతలేరు, బీజేపీకి ఓటేసే అవకాశం లేదు, ఈ మతం ముచ్చులా పడకపోతే ఏం చేస్తాడు, వాని సామంతుని వాడు చెప్తున్నటువంటి పెట్టుకుంటాడు. అంటే వానికి మూటాలు ఢిల్లీకి పోయి ఇచ్చేటోని పెట్టుకుంటాడు. కానీ కాంగ్రెస్ అయితే ఉండకూడదు. వాడి గోల్ అది, వాడు కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలని వచ్చేవాడు. ఎందుకంటే వాడున్నా సరే, వాని సామంతులున్నా, వానికి పార్ట్నర్షిప్లున్నా, వీడు రాష్ట్ర స్థాయిలో దోసుకొని వాని వాటాలు వానికి ఇస్తాడు. ఒకవేళ వానికి ఎంపీలు తక్కువ పడితే కేంద్ర ప్రభుత్వానికి వీడు మద్దతు ఇస్తాడు. దాదాపు నరేంద్ర మోడీ తెచ్చిన అన్ని బిల్లులకు కేసీఆర్ గారు మద్దతు ఇచ్చారు. అంటే బీజేపీ వదిలిన బాణం కేసీఆర్ వదిలిన బాణము ఈ బీఎస్పీ. అర్థమైందా? సో ఇప్పుడు ఆడ నరేంద్ర మోడీ ఉంటే కేంద్రంలో, ఈడ రాష్ట్రంలో కేసీఆర్ ఉంటే ఎట్లున్నది మన బతుకులు ఏమున్నాయి? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని 100 రూపాయలు 300 రూపాయలు, మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని 300 400 తగ్గించండి సిలిండర్. ఇన్నేళ్ళు 1200 తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి 100. ఈ పార్లమెంట్లో గెలిచిండు అనుకో మళ్ళీ 2000 చేస్తాడు, మళ్ళీ ఎన్నికలప్పుడు మళ్ళీ తగ్గిస్తాడు. మరి ఇన్నేళ్ళు దోసుకున్న దానికి లెక్కేది చెప్పండి, అవునా కదా? ఖాళీలు భర్తీ చేస్తలేరు. సో ఈ క్రమంలో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు వానికి పైసలు తప్ప
ఎథిక్స్ లెస్, మోరల్ లెస్, ఒక విలువలు లేనటువంటి, ఒక ఎలాంటి ఇది లేనటువంటి వ్యక్తి. వాడు చూపెట్టే బొమ్మ వేరున్నది, అసలు బొమ్మ వేరున్నది. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ అనే దుర్మార్గుడు హీఈస్ గుడ్ ఎట్ మార్కెటింగ్. బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా దే ఆర్ గుడ్ ఎట్ మార్కెటింగ్. వాడు అందుకే చెప్తున్నా, ఈ బాపనోళ్ళు పూజారులు ఉన్న రోజులు ఇదే తలకాయ నొప్పి ఉంటుంది రా అయ్యా. ఈ బాపనోడు ఏం చేస్తాడు, వాడు ఎటువంటినైనా ప్రతి ఒక్కరిని పంచాంగం చెప్తాను, నీ సీక్రెట్లను తెలుసుకుంటాడు. అర్థమైందా? తెలుసుకొని నీ బలాలు బలహీనతలు తెలుసుకొని నీకు నచ్చే విధంగా వాడు ముచ్చట చెప్తాడు. వాడు గరికపాటి అనేటోడు లేకపోతే చాగంటి అనేటోడు వాడు చెప్పే విషయము అలా 1% కూడా ఒక సైంటిఫిక్ రేషనల్ థింకింగ్ ఉండదు, ఒక ఆధారం ఉండదు. ఒక ల్యాబ్కు పంపిద్దాము, టెస్ట్ చేద్దామంటే రారు. కానీ వినడానికి ఎంత ఒక డిక్షన్లో ఆ యొక్క ఒక డిఫరెంట్ టోన్లో ఒక సామాన్యుడికి నచ్చే విధంగా చెప్తాడు. ఇప్పుడు ఈ బీజేపీ పెయిడ్ సోషల్ మీడియాలో కానీ రెగ్యులర్ మీడియాలో కానీ ఎంత చెత్త ఎక్కడిదిరా, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడిదిరా అంటే కాంగ్రెస్ ఇట్లా అంట, ఇంకోటి అట్లా అంట, నెహ్రూ ఇట్లా అంట. ఎక్కడిది నీకు ఇన్ఫర్మేషన్? వాట్ ఈస్ ద సోర్స్? వాట్సాప్లో చెత్త. అంటే ఎదుటోనికి కరెక్ట్గా నచ్చేటడుగు చెప్తాడు. కాబట్టి ఈ గుళ్ళల్లో పూజారి ఉంటే వాడు సంపాదించుకుంటాడు లేదా కుసుంటి తినడం అలవాటైంది మనకి. కానీ అది కాకుండా ఈ గుళ్ళ ద్వారా ఒక సామాన్యులకి పిచ్చి లేపుతున్నాడు. అర్థమైందా? వాడి గుడి అంటే పూజారి అంటే గౌరవం ఉంటుంది కాబట్టి పూజారి ఏం చెప్తుంది లాజిక్ లేకుండా వాడు చెప్పింది వింటారు ప్రజలు. ఎక్కువ మంది మహిళలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ వాడిని కాలు మొక్కమంటే మొక్కుతారు. అర్థమైందా? వానికి ఏం చేయమంటే అది చేస్తారు. కాబట్టి నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు తమిళనాడు లెక్క నీకు నిజంగా నువ్వు కాంగ్రెస్ ఐడియాలజీ ఉంటే లేకపోతే లెఫ్ట్ ఐడియాలజీ ఉంటే రేవంత్ రెడ్డి గారు శూద్రులు అంటే అందరు వస్తారు అయ్యా, రెడ్డి, కమ్మ, కాపు. నువ్వు ఆర్యబాపనుడు పెట్టిన వర్ణ వ్యవస్థ ప్రకారం 4 వర్ణాలు, దళిత వర్ణం లేదు. శూద్రులలో అతి శూద్రులు అట్లా మనం సబ్ డివిజన్ చేసుకోవచ్చు. కానీ వాడు పెట్టిన వ్యవస్థ 4. ఓకే, పూజలు చేసేటోడు, ముచ్చట చెప్పేటోడు, జ్ఞానం చెప్పేటోడు వాడంతా బ్రాహ్మణుడు. బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిండు, మూతిలకెళ్ళి వచ్చిండు. అదే శూద్రుడు బ్రహ్మ ముడ్డిలకెళ్ళి వచ్చిండు. అర్థమైందా? ఇక మిగతా 2 మధ్యలో ఉన్నాయి. ఒకడు క్షత్రియుడు, వాడు పరిపాలన చేస్తాడు, యుద్ధం చేసి చచ్చిపోతాడు. క్షత్రియుడు వాడు. అంటే బాపనోడు సావాడు, యుద్ధంలో సావాల్సిందోడు క్షత్రియుడు. బాపనోడు వ్యాపారం చేయడు, వాడు ముచ్చట మాత్రమే చెప్తాడు, అందరినీ కంట్రోల్ పెట్టుకుంటాడు. వాడు చెప్పినట్టు క్షత్రియుడినాలే, వైశ్యుడినాలే, శూద్రుడినాలే. వినకపోతే వానికి అడ్డమైన రూల్స్, అడ్డమైన కథలు. అదే బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా వానికి ఏ శిక్షలు లేవు. మీరు కావాలంటే పెద్దవాళ్ళని అడగండి, పుస్తకాలు చదవండి. ఓకే, సో ఈ క్రమంలో మనకి మొత్తం యొక్క వాడు ఆర్య బ్రాహ్మణుడు కంట్రోల్ పెట్టుకొని ఇట్లా నాశనం చేస్తుండు. సో ఆ క్రమంలో ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ అనే దుర్మార్గుడు వానంత నీచుడు నికృష్టు లేడు, కేవలం వాని స్వార్థం కోసం మాత్రమే చూసుకుంటుండు. ఆ విధంగా జాతికి ద్రోహం చేస్తుండు. వాడు ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా వాని యొక్క ఏమంటారు, మీరు వాని యొక్క నాకు వేరియస్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఓకే, తోటి దళితుల మీద ఉచ్చబోసిండు ఎవడు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అర్థమైందా? ఎక్కువ మంది దళితులు నక్సలైట్లు ఇట్లా మావోయిస్టులలో ఎక్కువ మంది దళితులే ఉంటారు. ఎందుకంటే బాగా అణిచివేయబడ్డవారు, అన్నిటికీ దూరం చేయబడ్డవారు, ఒక వెట్టి చాకరీ చేయించుకోవడం జరిగింది. కాబట్టి అవన్నీ నుంచి బయటకు రావడానికి వానికి వేరే దారి లేక వాడు ఈ మావోయిస్టు నక్సలైట్ అయిండు. తోటి దళితుల వాళ్ళ బలాలు బలహీనతలు తెలుసుకొని వీడు ఎంతమంది తోటి దళితులని నక్సలైట్లను చంపేసిండు. నక్సలైట్లే కాదు, మామూలు దళితులను కూడా మస్తు మంది చంపేసిండు. అర్థమైందా? కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు వాడు బెదిరించి రైస్ మిల్లర్ల దగ్గర అందరి దగ్గర 100 కోట్లు వసూలు చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అనంతపూర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఆ పరిటాల రవిని చంపేయడంలో కీలక పాత్ర పోషించింది ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గాడే. అర్థమైందా? అందుకని చెప్పి వాళ్ళు ఫ్యాక్షనిస్టులు కాబట్టి సంపుతారని భయంతో అమెరికాకు వచ్చి ఏదో కోర్సు చేసి అది మొత్తం చల్లబడ్డాక ఒక ఏడాదిన్నర తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిండు. అందుకు సహకరించిన పరిటాల రవిని చంపడానికి అని చెప్పి వీనికి మళ్ళీ ఈ యొక్క యాక్టివ్ పోలీస్ కాకుండా గురుకులాలకు అధిపతి చేశారు. అర్థమైందా?